జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం పట్ల పునరాలోచనలో పడ్డారా? జీవీ రెడ్డి తన నిర్ణయం పట్ల యూటర్న్ తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం పట్ల పునరాలోచనలో పడ్డారని, తన నిర్ణయం పట్ల తానే యూటర్న్ చేసుకోబోతున్నారు. అందులో భాగంగానే జీవీ రెడ్డి గారు చంద్రబాబు గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు అన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ముందు అసలు ట్వీట్ ఏంటో చదివాక మనం అంశంలోకి వెళ్తే ఉంటుంది. వారి ట్వీట్ నేను చదివి వినిపిస్తానండి. అంటే నిన్న బడ్జెట్ మీద ఆయన ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో, అంటే తెలుగుదేశం కూటమి తరఫున పయ్యావుల కేశవులు గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద ఆయన అభిప్రాయాన్ని ఆయన ట్వీట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి అని ఒక ట్వీట్ చేశారు. అంటే దీన్ని మీరు గమనిస్తే కనుక అయితే మీరు అన్నట్టుగా ఆయన తొందరపడ్డానని అనుకున్నారు, లేదు తిరిగి పార్టీలోకి రావాలని పునరాలోచనలో పడ్డారు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఎందుకంటే జీవీ రెడ్డి గారు వెళ్ళిపోయాక చాలా మంది బాధపడ్డారు. ఎందుకు తొందరపడ్డం, మీరు కొంచెం సంయమనం పాటించి ఉండొచ్చు కదా, ఆయన చాలా పనుల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు జీవీ రెడ్డి రాజీనామా పట్ల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన తొందరపాటు నిర్ణయం వల్ల తీసుకున్నటువంటి ఈ రాజీనామానే ఒక నిర్ణయం అంటూ కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది మాత్రం లేదు జీవీ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా భిన్నాభిప్రాయాలు అయితే దాని మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ జీవీ రెడ్డి మాత్రం తన నిర్ణయం పట్ల తాను యూటర్న్ చేసుకున్నట్లుగా, నేను తొందరపడి రాజీనామా చేశాను అంటూ ఆయన పునరాలోచన చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే, ఇప్పుడు మీరు ఈ ట్వీట్ చూసారంటే నాకు ఎప్పుడు వారి మీద గౌరవం అవన్నీ ఎప్పుడు తగ్గవు. మళ్ళీ 29లో కూడా ఆయనే రావాలి, ఆయన రావాలని కోరుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. చెప్తూ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఆయన ఖచ్చితంగా అంటే తక్కువ కాలంలోనే నాకు ఒక మంచి పదవిని కూడా ఇచ్చారు నేను తెలుగుదేశంలోకి వచ్చాక. హీ రియలైజ్డ్ దట్, అంటే ఆ రోజు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు అది. ఇప్పుడు మనిషికి ఎట్లా ఉంటుందంటేనండి, మీరు చాలా నిజాయితీ పరులు అయినప్పుడు ఇదేంటి మనం హైరప్స్కి చెప్పినా పట్టించుకోలేదు అని ఒక చిన్న కినుక వహిస్తారు. కానీ ఆ టైంలో అసలు వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, ఎందుకు పట్టించుకోలేదు, తర్వాత ఆలోచిస్తారా లేదా అని ఆలోచించడం మన బాధ్యత. కానీ ఈయన తొందరపడ్డారు ఆ రోజు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి, ఇప్పుడు నీకు యాక్సెస్ ఉంది, చంద్రబాబు నాయుడు గారితో ఉంది, లోకేష్ గారితో ఉంది. అసలు అందరికంటే ముందు మీకు ఒక మంచి పదవిని మీకే ఇచ్చారు చెప్పాలంటే. ఎంతో మంది ఆస్పిరెంట్స్ ఉండగా మీకు ఇచ్చారు అంటేనే మీ ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. మీకు చాలా ప్రథమ తాంబూలం ఇచ్చినట్టుగా ఒకటి, 2 మీ సేవలు గుర్తించినట్టుగా. మరి అలాంటప్పుడు మీరు పునరాలోచనలో పడాలిగా. అసలు ఆ రోజు రెసిగ్నేషన్ ఇవ్వడం ఒక తప్పు అయితే, అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టడం ఇంకో తప్పు. ప్రెస్ మీట్ పెట్టకుండా అదే అంశాలను ఆయన లోకేష్ దగ్గరికి వెళ్ళి, లోకేష్ గారు దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, నేను ఒక అంటే బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, నా అభిప్రాయం ఇది అని చెప్పచ్చు. అంతేగాని నిర్ణయం తీసుకోమని మనం చెప్పక్కల. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఇది నా అభిప్రాయం, దీన్ని మీరు కొంచెం గమనించండి, చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి గారితో చెప్పండి అన్నా సరిపోయేది. ఎందుకంటే ఆయనకు ఆ యాక్సెస్ ఉంది కాబట్టి. మరి యాక్సెస్ని ఉపయోగించుకోకుండా, అంటే మీకు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటేనండి, వెన్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ప్రైవేట్ కాదు కదా.
ప్రైవేట్ కాదు, వ్యక్తిగతం కాదు. ఇక్కడ ఏది మాట్లాడాలన్నా కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఏది చెయ్యాలన్నా కూడా కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే ఒక చిన్న పని కానీ, ఒక చిన్న మాట కానీ ఇట్ విల్ గివ్ డిఫరెంట్ మీనింగ్స్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. అందుకని దాని రిఫ్లెక్షన్ ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి మీద ఉంటుంది. అందుకని అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు చేయలేక కాదు, బట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు దెమ్. అది అక్కడ చేయాల్సిన పని. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ళకి 190 పనులు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ ఎవడు కాదని అండు, మనకి ఇది చాలా పెద్ద విషయం అని అనిపించవచ్చు. ఇంతకంటే పెద్ద విషయాలు అక్కడ నడుస్తూ ఉంటాయి. అది మనకు తెలియదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనతోటి వాళ్ళు చర్చించరు, మనకు చెప్పరు. అది ప్రభుత్వం కాబట్టి మనం ఇప్పుడు మీరు చెప్పి ఒక నెల ఆగాక ఏది జరగలేదని అనుకుందాం. అప్పుడు మీరు మళ్ళీ ఇంకొకసారి యూ కెన్ రిమైండ్ టు లోకేష్. ఒక 6 నెలల పైకి జరగలేదు అనుకోండి, యూ వుడ్ హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్, ఫైనల్ డెసిషన్. ఓకే అబ్బా వీళ్ళు వినరు, ఇంకా నేను ఇంక ఈ పార్టీలో ఉండడం అనవసరం, నాకు రెస్పెక్ట్ లేదు అనుకుని మీరు రిజైన్ చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. అది లేకుండా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడితే మీరు దాన్ని ఏదో తప్పుగా తీసుకుని, ఆయన బాధ్యత అండి, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. బికాజ్ మీరు ఒక్కళ్ళే కాదు కదా, ఇప్పుడు ఆయన మంత్రులతోటి అలాగే ఉంటారు, ఎంపీలతోటి అలాగే ఉంటారు, ఎమ్మెల్యేలతోటి అలాగే ఉంటారు. హీ హ్యాస్ టు బి లైక్ దట్. ఆయన పాలసీ అది తెలుగుదేశం పాలసీ. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పాలసీని మీరు అనుసరించాలి కదా. మీరు అందుకు కట్టుబడే మీరు ఒక ఏమనాలి పదవిని తీసుకున్నాక మనకి ఓపిక ఉండాలి, మనకి ఓర్పు ఉండాలి. లేదంటే మన ప్రభుత్వంలో పని చేయలేం. ఇప్పుడు ఐఏఎస్ అన్న వాళ్ళు ఎంత ఓర్పుతో ఉంటారో మీరు చూసారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎలా మాట్లాడతారండి? మీతో మాట్లాడతారు, వాళ్ళు మిమ్మల్ని ఇలా స్కాన్ చేసేస్తారు. అంటే మీ యాటిట్యూడ్ని. దట్ ఈస్ వాట్ ఐఏఎస్, దట్ ఈస్ వాట్ ఐపీఎస్. అందుకే వాళ్ళు ఆ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత ఓపికగా మాట్లాడతారు. అలా మాట్లాడగలిగితేనే వాళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులతోటి, ఇంతమంది మంత్రులతోటి పనిచేయగలరు. దే కాంట్. అంటే జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పదవులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ రాజీనామాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ వెంటనే యాక్సెప్ట్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జీవీ రెడ్డి చేరబోతున్నారా? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ట్రై చేసుకోవచ్చు, తప్పలేదు. ఇమీడియట్ గా జరగకపోవచ్చు ఆయన రాక, చేరిక అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నా వృత్తిలో నేను కొనసాగుతున్నప్పటికీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మనసులో ఎక్కడో ఉంది ఆయనకి, నేను తొందరపడ్డాను, మళ్ళీ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ మనుగడ ఇంకా చాలా ఉంది. దీని ప్రస్థానం ఆగిపోయే ప్రస్థానం. అంతకాలంలోనే తెలుగుదేశం పార్టీ ఆయనకి మంచి ప్రాధాన్యతనైతే ఇచ్చింది. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన్ని గుర్తించి ఆయనకి తగినటువంటి పదవిని కూడా ఇచ్చారు. అది ఆయనే ప్రస్తావించడం జరిగింది పోస్ట్లో. సో అదే చూసారా మార్పు. దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే ఆ మార్పు వచ్చింది ఆయనలో. అంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నారు, జరిగింది అది. సో ఈ ఆత్మవిమర్శ అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? నెమ్మదిగా ఆయన మళ్ళా వెళ్ళి మాట్లాడచ్చు. సో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకు జీవీ రెడ్డి మళ్ళీ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం అయితే ఉందంటారా? అంటే మేబీ నాట్ ఇమీడియట్లీ, ఇట్ మే టేక్ సమ్ టైమ్. బికాజ్ ఆయనకి కొద్దిగా ఉంటుంది కదా ఈగో అనేది. ఇప్పుడు ఇదొక బాణం వేశాడు ఆయన, ఈ బాణం నెక్స్ట్ కొనసాగుతుంది. ఇట్లాగే ఆయన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ పార్టీకి సంబంధించి ట్వీట్స్ పెడుతూ దానికి సంబంధించి ఆయన ఏదైనా పనులు చేస్తూ ఉన్నారనుకోండి, దే మే థింక్ అగైన్. ఆయన చెప్తున్నారు కదా, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నా వృత్తిలో నేను కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం పట్ల నేను ఎప్పుడూ కృతజ్ఞతని, అలాగే చంద్రబాబు గారి మీద అభిమానం, ప్రేమ నాకు ఇప్పటికీ ఉంటాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా నూతన ఉత్సాహాన్ని పుణికిపుచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అవును, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.